అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లామని, బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాడుతున్నామని అన్నారు. కేంద్రంపై పోరాటానికి అందరూ కలిసి రావాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల జేఏసీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మనం యుద్ధం చేయాల్సింది బీసీ సంఘాలు, మేమంతా కలిసి పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన. బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా బీసీలకు వస్తున్న రిజర్వేషన్ ఆపుతా ఉంది కాబట్టి వారి మీద పోరాటం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటీవల రాహుల్ గాంధీ కోరడం జరిగింది, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టండి, తద్వారా కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణ సపోర్టు బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత ఇవ్వాల్సిందిగా ఉంటుందనే మాట కూడా కోరడం జరిగింది. ఆ దశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ విధానం సరిగ్గా లేదని ఆరోపించింది బీఆర్ఎస్. దీనిపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, వెంటనే పాస్ చేసి పార్లమెంట్కి వచ్చేటట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని చెప్పండి, వాకౌట్ చేయమని చెప్పండి. ఒక మాట రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఖర్గే గారు మాట్లాడారు. ఎట్లా బిల్లు పాస్ అవుతుంది? ఒక కాగితం పంపి జంతర్ మంతర్ దగ్గర నుంచి మాట్లాడిపోతే బిల్లు పాస్ అవుతుందా? ఒక్క ఎంపీ ఉండి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, అన్ని పార్టీలు ఒప్పించి. మీరు అందరిని ఒప్పియండి, మాట్లాడండి. ఒకవేళ మీరు అంతా మాట్లాడిన తర్వాత బీజేపీ పార్టీ చేయకపోతే బీజేపీని దోషి నిలబెట్టండి. ఇదిలా ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో దీనిపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు. ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేసీఆర్ సూచన మేరకు బిల్లు పెట్టానని, బిల్లుకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతానని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో దీనిపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు. ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేసీఆర్ సూచన మేరకు బిల్లు పెట్టానని, బిల్లుకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతానని తెలిపారు. మీరు ఇక చేస్తలేరు, ఇక లాభం లేదని చెప్పి మా పార్టీ డిసిషన్ తీసుకొని కేసీఆర్ గారు ఈ సెషన్లో ఖచ్చితంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు బీసీలకు 42% పెట్టి మూవ్ చేయి రవి అని చెప్పగానే మా సభ్యులందరం కలిసి మేము ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు దొంగలు ఎవరో దీంట్లో తేలిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఇది బిల్లు ముందుకు వస్తుందా రాదా, ముందుకు రాకపోతే బీజేపీ వాళ్ళు దీని వెనకాల రానివ్వడం లేదంటే వాళ్ళు దీన్ని ఆపుతున్నట్లు లెక్క. అసలు దొంగలు ఎవరో, అసలు దీన్ని ఆపుతున్నది ఎవరో తేలిపోద్ది. వచ్చిన తర్వాత కానీ దీన్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకురాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని నటిస్తున్నట్టు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసే, అమలు చేసే, చట్టాన్ని అమలు చేసే బీజేపీ పార్టీ ఇద్దరు వాళ్ళేమో మేము అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యమంత్రి బీసీకే ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నారు ఆయన, బీజేపీ ప్రభుత్వం. వీళ్ళేమో మేము బీసీలకు అనుకూలం అన్నీ చేస్తామంటున్నారు. దాదాపు ఉన్న 543 మంది లోక్సభలో, 245 మంది ఉన్నటువంటి రాజ్యసభలో అందరి మెంబర్లకు నా ప్రైవేట్ మెంబర్ బిల్ కాపీని పంపుతూ నేను లెటర్ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సబ్మిట్ చేయబోతున్నాం. బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు, ఢిల్లీ నుంచి మాట్లాడదాం. గోపి, ధర్నాపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, నేతలు ఏమంటున్నారు? బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి ఢిల్లీ వేదికగా హీట్ పుట్టిస్తుంది. ఈ పార్లమెంట్ సెషన్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్స్కి ఆమోదం తెలపాలి. అలాగే ఏదైతే రిజర్వేషన్లపై ఉన్న 50% క్యాప్ ఉందో దాన్ని ఎత్తివేయాలని చెప్పి ప్రధానంగా బీసీ సంఘాలను ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఎంపీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ చేత ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు మూవ్ చేయాలని చెప్పి ఇప్పటికే కోరడం జరిగింది. సో మరి ఈ వద్దిరాజు రవిచంద్ర ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు కాంగ్రెస్ అలాగే ఇతర ఇండియా అలయన్స్ ఈ ఎంపీలంతా మద్దతు ఇస్తారా, లేక రాహుల్ గాంధీ సపరేట్గా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని మూవ్ చేస్తారా అన్న దానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బీసీ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడుతూ ఉన్న సంకేతాన్ని అయితే మరోసారి ఢిల్లీ వేదికగా వినిపించడం జరిగింది. 19వ తారీఖు తర్వాత ముఖ్యంగా ఈ రిజర్వేషన్లు కల్పించకపోతే కేవలం దీన్ని బిల్లు పంపించి కేంద్రం వద్ద, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది, ఇటువంటి అంశాలు చెప్తూ అటకెక్కించి చూస్తూ ఉంటామంటే కనుక ఊరుకోం, మంత్రుల్ని మేము తిరగనివ్వం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీనిపైన అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి, రాహుల్ గాంధీ ప్రధాని అడగాలి, పార్లమెంట్లో ప్రశ్నించాలని చెప్పి బీసీ సంఘాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో మరోసారి ఈ ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల
రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కీలక పరిణామాలకు దారితీస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఎంతవరకు ముందుకు వస్తాయి, షెడ్యూల్ 9లో దీన్ని చేరుస్తారా? ఎందుకంటే కోర్టు పరిధిలో ఈ అంశం తేలడం లేదు కాబట్టి చట్టరూపం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా భావిస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి పార్లమెంట్లో ఏం జరగబోతుంది అనేది. రైట్ గోపి.